హాయ్ అండి. ఈరోజు దోశ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను. ఒక గిన్నె తీసుకున్నాను, అందులో 3 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నాను. మూడు గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను. అందులో కొంచెం 1 స్పూను మెంతులు వేసుకున్నాను. 3 కలిపి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. పొద్దున నానబెట్టుకున్నాను. నైట్కు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ 3 కలిపిన మిశ్రమాన్ని మిక్సీ వేసుకున్నాను. నైట్ పూట మిక్సీ వేసుకొని పెట్టుకున్నాను. పొద్దున్న మళ్ళీ చట్నీ కోసం రెడీ చేసుకున్నాను. పల్లీలు తీసుకున్నాను. ఒక గిన్నె పెట్టుకొని పల్లీలు వేయించుకున్నాను. స్టవ్ పైన పెట్టుకొని పల్లీలు వేయించుకొని పల్లీలు కాగాక పచ్చిమిర్చి వేసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని చిటపటలాడుతుంటే కొంచెం ఎల్లిపాయ ముక్కలు వేసుకున్నాను, 3-4. అందులోనే పచ్చి కొబ్బరి వేసి కొద్దిగా వేయించాను. అందులోనే కొంచెం కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి కొద్దిసేపు వేయించాను. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పల్లీలు ముందుగా వేయించుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి మిక్సీకి వేసుకున్నాను. చట్నీ ఇలా రెడీ అయింది. ఇంకా పోపు కోసం ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, వేసుకుని అందులోనే కొంచెం కరివేపాకు వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అది చిటపటలాడి ఎర్రగా అయ్యాక పోపు చట్నీలో వేసుకున్నాను. చట్నీ దోశకైనా ఇడ్లీకైనా ఇది చాలా బాగుంటుందండి. దోశ పిండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనకు దోశకు బ్యాటర్ని ఎలా సరిపోతుందో మనం చూసుకొని వేసుకోవాలి. పొయ్యి మీద కొంచెం దోశ పెనం పెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఒక గంట తీసుకొని దోశ వేసుకున్నాను. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుంటే క్రిస్పీ దోశ రెడీ అవుతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దోశకైనా ఇడ్లీకైనా బాగుంటుంది. దోశ చాలా బాగా వచ్చిందండి. ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.